హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే సువేకి ఆల్ హకీమ్ షాప్కి వచ్చాము. గత 7 ఇయర్స్గా మేము ఇదే షాప్కి వస్తున్నాము. 2 ఇయర్స్కి ముందైతే ఇది చిన్న షాపు, ఇక్కడికి మార్చారు, చాలా పెద్దదిగా చేశారు. ఇప్పుడైతే ఇక్కడికి కేరళ వాళ్ళు, తెలుగు వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉంటారు. మా బుడ్డ చూడండి ఎంత ఆనందంగా వెల్కమ్ చెప్తా ఉందో. వచ్చిన వెంటనే పైకి వెళ్ళిపోతా ఉంది. అక్కడైతే తనకు సంబంధించిన ఆట వస్తువులు, బొమ్మలు అన్నీ ఉంటాయని చిన్న ట్రోలీ ఒకటి ఎత్తుకునేసి తనకు సంబంధించినటువన్నీ దాంట్లో వేసుకొని చూడండి షాపింగ్ అంతా చేసేస్తుంది పైన. ఇవే కాకుండా తనకు సంబంధించిన బొమ్మలన్నీ కావాలని మారాన్ చేస్తూ ఉంది. ఇంక ఇట్లా కాదనేసి ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి కిందికి తీసుకుని వచ్చేసాం. ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, అయినా కావాలంటుంది. ఒప్పించి కిందికి తీసుకుని వద్దాం అనుకుంటే ఆ దారిలో చూడండి ఎన్ని బొమ్మలు పెట్టుండారో. ఈ బొమ్మలన్నీ కావాలంటా ఉంది. ఈమెను ఒప్పించి కింద తీసుకొచ్చే కాలకు తల ప్రాణం తోక్కొచ్చేసింది. కింద కూడా చాలా రకాల చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు ఉన్నాయి. కొన్ని చాక్లెట్లు తీసేసి ఐస్ క్రీమ్లు తీర్చామండి. ఆశ పెట్టించి ఎట్టో ఒకట కిందికి దింపేశాను. ఈ షాప్లో పనిచేసే వాళ్ళైతే తెలుగు, తమిళ వాళ్ళు ఉంటారండి. మనకు అర్థం కాకపోయినా అన్నీ మనం తెలుగులో, తమిళ్లో చెప్తే అన్నీ ఎత్తిస్తారు. క్యాషియర్స్ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ షాప్లో అయితే ఉప్పు, పప్పు, చింతపండు, కొర్రలు అన్నీ ఉంటాయి. మేము మంత్లీ ఒకసారి వెళ్తూ ఉంటాము. మా షాపింగ్ అయితే అయిపోయిందండి. బిల్లు చూడండి, చాట భారతం అయిపోయింది. మా పాపకైతే హార్లిక్స్ నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ఆ ఐటమ్స్ అన్నీ రాసుకొని తీసుకునేసాను. అందుకే కొంచెం బిల్లు పెరిగింది. ఎక్కడైనా బిల్లు తగ్గుతుంది కానీ ఈ సరుకుల విషయంలో మాత్రం బిల్లు తగ్గదండి. ఎందుకంటే కష్టపడతాం కదా, దానికి తగినట్టు తినాలి, బలంగా ఉండాలి కదా. మిగలబెట్టి ఏం ఎత్తుకొని పోతామండి? ఆరోగ్యమే అద్దాయిస్ అన్నారు కదా. మంచి ప్రోటీన్స్, విటమిన్స్ అవన్నీ మనం తినే తిండిలో దొరకాలి కదా మనకి. షాపింగ్ పని అయిపోయి ఇంటికి వచ్చి ఈ సరుకులన్నీ చెక్ చేసుకొని సర్దుకునే కలకు టైం అయితే సుమారుగా అయిపోయిందండి. 10:45, 11 అయిపోయింది. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.